ఒక్కసారి లగ్గాల శ్రీనివాస్ వచ్చిన జైన్ అన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎట్లా చూస్తారు? జమ్మూ కాశ్మీర్ ఫలితాలు వచ్చేసినాయి, హర్యానా ఫలితాలు వచ్చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ హర్యానా కంటే హర్యానా ఫలితాలు చాలా క్యూరియాసిటీగా, చాలా ఆసక్తిగా ఉన్నాయి. నరాలు తెగ ఉత్కంఠ కొనసాగుతుంది. ఏం చెప్తారు? మనం చూసినట్టయితే హర్యానా లాస్ట్ ఎలక్షన్ లో కూడా 2019 లో జరిగిన ఎలక్షన్ లో కూడా సేమ్ ఇంతే ఉత్కంఠభరితంగా జరిగింది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ క్లిఫ్ హ్యాంగర్ లాగే నడిచింది. మనం చూస్తే అప్పుడు కూడా లాస్ట్ మినిట్ లో దుష్యంత్ చౌతాలా ప్లేడ్ వైటల్ రోల్ గా జేజేపీ పార్టీ చేసి లాస్ట్ లో అలయన్స్ తో వాళ్ళు గెలిచారు. సో హర్యానా ఏంటంటే చిన్న స్టేట్ కాబట్టి అక్కడ కరెక్ట్ గా పీపుల్ పల్స్ పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే అది హర్యానా కూడా యాక్చువల్ గా కాస్ట్ బేస్డ్ పోలరైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ అది. సో దాంట్లో జాట్స్ ఉన్నారు, తర్వాత దళితులు ఉన్నారు, తర్వాత బ్రాహ్మణ్ ఓటు ఉంది, డిఫరెంట్ గుజ్జర్స్ ఉన్నారు. సో అట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ కాంబినేషన్ ఆఫ్ పోలరైజ్డ్ సొసైటీ అది. సో దీంట్లో ఇక్కడ మనం అనుకున్నట్టు పోలింగ్ అంటే స్ట్రాటజిక్ ప్రీ పోల్ ఎనాలిసిస్, పోస్ట్ పోల్ ఎనాలిసిస్ అన్ని చూస్తే అన్నిట్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాని మీదనే ఎక్కువ చర్చ జరిగింది. అయితే ఈ హర్యానాలో ఎంటైర్ పొలిటికల్ గేమ్ మొత్తం కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ని ఎవరైతే ప్రాపర్ గా స్ప్లిట్ చేయగలిగారో ఏ పార్టీ అయితే ఆ పార్టీకే యాక్చువల్ గా అడ్వాంటేజ్ కనపడుతుంది మనకి. దీంట్లో బీజేపీ పోల్ స్ట్రాటజిస్ట్ అంటే బీజేపీ అమిత్ షా లాంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఎంటైర్ పోలింగ్ క్యాంపెయిన్ టీం ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ గా వర్క్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే చాలా మంది రెబల్ అభ్యర్థులను అక్కడ నిలబెట్టారు. తర్వాత ఆప్ లాంటి పార్టీ ఇండైరెక్ట్ గా ఆప్ కంటెస్ట్ లో ఉండటం వల్ల డెఫినెట్ గా అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ని స్ప్లిట్ చేయడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయినట్టు క్లియర్ కనబడుతుంది ఈ ఎలక్షన్ లో ఇక్కడ. రైట్ శ్రీనివాస్ గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా హర్యానాలో జాట్ బెల్ట్ వర్టికల్గా అక్కడ జాట్ వర్సెస్ కురుక్షేత్ర ఈ రెండు రీజియన్లు వర్టికల్గా డివైడ్ అయిపోయినట్టే మనకు వస్తున్నాయి. ఆ రిజల్ట్ అంతా కూడా జాట్ బెల్ట్ అంతా కూడా బీజేపీ ట్రెండ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. కురుక్షేత్ర రీజియన్ అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. అయితే మనం చూడాలి, యాక్చువల్గా చూస్తే ఎంటైర్ హర్యానా పాపులేషన్ లో 26 నుంచి 28% జాత్ అంటే ఆ కమ్యూనిటీ ఓటింగ్ ఉంటుంది. అంటే దట్ ఈస్ అ మేజర్ స్ట్రెంగ్త్. డెఫినెట్ గా అంత పర్సెంటేజ్ ఓటింగ్ ఫర్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ డెఫినెట్ గా అంటే సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్. కానీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అగైన్ మీరు చెప్పింది జాత్ లో కూడా కొన్ని వర్గాల్లో కొంతమంది రెబల్ అభ్యర్థులు తీసుకొచ్చి స్ట్రాటజిక్ గా యాక్చువల్ జాత్ మొత్తం కంప్లీట్ స్వీప్ చేస్తున్నట్టు మనకి ఎర్లీ ట్రెండ్స్ లో చూస్తే జాత్ లో ఉన్నటువంటి 30 సీట్స్ ఏవో ఉన్నాయి. మొత్తం జాత్ కమ్యూనిటీ ప్రాబల్యం కలిగించినటువంటి ఓటింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటింగ్ సీట్స్ లో 70 to 80% కాంగ్రెస్ గెలుస్తున్నట్టు ఇనిషియల్ ట్రెండ్స్ కానీ పోస్ట్ పోల్ అనాలిసిస్ కానీ కనపడింది. కానీ ఇప్పుడు చూస్తే పోలింగ్ రియల్ అంటే ఎగ్జిట్ పోల్ రియల్ ట్రెండ్స్ చూస్తే మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఎందుకున్నది అంటే జాత్ లో కూడా మీరు చూడండి, యాక్చువల్గా జాత్ లో వాళ్ళకున్న మేజర్ అంటే 2 ఫ్యాక్టర్స్ యాక్చువల్ కనపడింది. ఒకటి ఏంటంటే ఆ రెజ్లింగ్ ఇష్యూ ఒకటి జాత్ లో కమ్యూనిటీలో తీవ్రంగా అసంతృప్తిని చేకూర్చింది. తర్వాత నెక్స్ట్ మీరు ఫామ్ లాస్ అప్పుడు కూడా అంటే రైతు అప్పుడు కూడా ఉద్యమాల్లో కూడా జాత్ కమ్యూనిటీ యాక్టివ్ గా పాల్గొన్నది. అప్పుడు కూడా కొంత వాళ్ళకి బీజేపీ మీద డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే జాత్ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి సీఎం క్యాండిడేట్ కూడా కావాలి యాక్చువల్గా. ఇప్పుడు ఈ సైని ఎవరైతే ఉన్నారో సైని గారిని యాక్చువల్గా అంటే రీసెంట్ గా తీసుకొచ్చారు ముందుకి, బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడింది. కానీ ఇప్పుడు రిజల్ట్ ని చూస్తున్నట్టయితే జాత్ కమ్యూనిటీలో సైని గారి నాయకత్వం మీద కొంత డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినట్టే కనపడుతున్నట్టుంది. ఈ రిజల్ట్ చూసినట్టయితే కనపడుతుంది. రైట్ సత్యం గారు, ఏంటంటే అసలు హర్యానా ఒక్కసారిగా సరే ఇందాక కేకే సార్ చెప్పినారు, రకరకాల వాళ్ళు చెప్తున్నారు 80% 65-70 సీట్లు మళ్ళీ కాంగ్రెస్కి వస్తుందని. కానీ ఇప్పుడు ఆల్రెడీ 12 కావస్తున్నది. దాదాపు మెజార్టీ సీట్లు అన్ని కూడా ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ 49-50 దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ ఒకటి మిస్ అవుతుంది, బీజేపీ ఒకటి ఫాలో అవుతుంది. ఏమిటంటే బీజేపీ ఉపయోగించుకున్న తర్వాత చిన్న పార్టీలను డిస్పాచ్ చేస్తుంది, కాంగ్రెస్ ఉపయోగించుకోకముందే డిస్పాచ్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడుతుంది, బీజేపీ అఫెన్స్ లో పడుతుంది. మీరు అస్సాంలో చూడండి, ఏజీపీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది అస్సాంలో. ఆ తర్వాత అది సోయిలో లేకుండా పోయింది అస్సాంలో. అట్లాగే ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న తర్వాత బీఎస్పీ వీక్ అయింది, సోదిలో లేకుండా పోయింది. అట్లాగే గోవాలో గోవంత పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది, ఆ తర్వాత పనికి రాకుండా పోయింది.
అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళని ఉపయోగించుకు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చిన్న పార్టీలుగా మారి చివరికి వాటిని మింగేస్తుంది. అది బీజేపీ కుట్ర కాదు, బీజేపీ యొక్క క్యాపబిలిటీ. ఆ క్యాపబిలిటీకి ఆ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది, అసలు వాళ్ళని ఉపయోగించక ముందే, వాళ్ళకు ఉపయోగపడక ముందే బీహార్లో పెద్ద షేర్ అడిగింది, ఆర్జేడీ నష్టపడింది. అట్లనే ఇప్పుడు ఇవాళ హర్యానాలో ఆప్ని రిజెక్ట్ చేసింది, నష్టపడింది. మొన్న తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఆప్ని దగ్గర తీసుకొని సమన్వయం చేసుకొని రేపు ఢిల్లీలో గెలవాలి, ఎలా వ్యవహరిస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వ్యూహం బీజేపీ వ్యూహానికి తేడా చూస్తే కాంగ్రెస్ శక్తులకు ఇది అర్థం కావాలి. అంటే అన్ని శక్తులను ఉపయోగించుకొని అధికారంలోకి వస్తే చిన్న శక్తులు వాటంతటవే వీక్ అవుతాయి, లేకపోతే వాళ్ళకి ఇంత పార్ట్నర్షిప్ ఇస్తే కూడా పోయేదేం లేదు. వాళ్ళకు 10 మంది మంత్రులు ఉంటే వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇస్తే పోయేదేం లేదు, 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు ఒక 5 ఎమ్మెల్యేలు ఉంటే పోయేదేం లేదు. కానీ ఇదొకటి. రెండోది, సీనియర్స్ ఈ పదవులను వదిలిపెట్టేట్లేదు, కాంగ్రెస్ అధికార యంత్రాంగాన్ని ముందుకు పోనిచ్చేటట్లేదు. ఉదాహరణకు రాజస్థాన్ ఉంది, రాజస్థాన్ జనంలో సచిన్ పైలట్కు మంచి ఇమేజ్ వచ్చింది, కానీ ఎమ్మెల్యేలని అశోక్ గెహ్లాట్ పట్టుకొని ఊపిరి మెసల్నివ్వలేదు. సచిన్ పైలట్ ని ముఖ్యమంత్రి కానివ్వలేదు, రాజకీయం కూడా ఎన్నికల్లో సచిన్ పైలట్ ని ఫోర్ ఫ్రంట్ లో పెట్టి నడిపే పరిస్థితి సృష్టించబడలేదు. అశోక్ గెహ్లాట్ నేను గెలుచుకొని వస్తా అని చెప్పేసి అధిష్టాన వర్గాన్ని రిజెక్ట్ చేసిండు. తర్వాత రాజస్థాన్లో ఏం రిజల్ట్ వచ్చిందో మనం చూసాం. అట్లాగే ఇవాళ కూడా హుడా 2 మాటలు ముఖ్యమంత్రి చేశాడు. పక్కన ఇంకొకళ్ళు మంచి జనంలో ఇష్టపడేటువంటి యంగ్స్టర్ వస్తే అతన్ని ప్రోత్సహించి గెలిపించుకొని తన పాత్ర నిర్వహించాలి తప్ప నేనే ఉంటా 60 ఏళ్ళు వచ్చినా నేనే 70 ఏళ్ళు వచ్చినా నేనే అనేటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ఎదురవుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కి ఆ డిసడ్వాంటేజ్ గా మారుతుంది. అందుకని సీనియర్స్లు అప్పుడప్పుడు ఈ మధ్య మన జయరాం రమేష్ స్టేట్మెంట్ ఇస్తుండు, మాకు యంగ్ లీడర్స్ దొరుకుతా ఉన్నారు. అందులో ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి అని. అంటే 55 ఇయర్స్ మీద ఉండటం వల్ల మనిషికునే అడ్వాంటేజ్, స్ట్రెంగ్త్ ఉండేటువంటి అడ్వాంటేజెస్, కొత్తగా జనంలో అటువంటి అట్రాక్షన్, వీటన్నిటినీ సక్సెస్ఫుల్ గా బీజేపీ ఉపయోగించుకుంటుంది. అంతేకాదు బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ పోనీయండి, సెలబ్రిటీస్ ను ఉపయోగించుకుంటుంది బ్రహ్మాండంగా. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నటికీ ఓడిపోదు బెంగాల్ అనుకున్నటువంటిది మమతా బెనర్జీ ఎట్లా ఓడించగలిగిందంటే, మమతా బెనర్జీ అన్ని ఫుట్బాల్ ప్లేయర్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయించింది. అక్కడ ఫుట్బాల్ బాగా ఇష్టం బెంగాల్లో. అట్లాగే సినీ యాక్టర్లను ఉపయోగించుకుంది, అట్లాగే సోషల్ వర్కర్స్ కు టికెట్లు ఇచ్చింది. సో ఆ తర్వాత మహాశ్వదేవి లాంటి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా అటువంటి వాళ్ళని అభ్యర్థులుగా పెడుతుంది. మిగతా పార్టీలకు ఆ తెలివితేటలు ఉన్న వాళ్ళు పదవులు వీడేటట్లేదు, ఆ పార్టీ శ్రేయస్సును కోరుకునేటట్లు లేదు. దానికి ఎగ్జాంపుల్ అక్కడ గెహ్లట్, ఇక్కడ భూపేందర్ హుడా. రైట్ గారు, రైట్. ఓవరాల్ అంటే వస్తున్న ట్రెండ్స్, హర్యానాలో వస్తున్న ట్రెండ్స్ బీజేపీకి యాజ్ ఆఫ్ నౌ చాలా ఎడ్జ్గా ఉన్నాయి. దాదాపు 49-50 సీట్లలో అభ్యర్థులు ముందంజలు ఉన్నారు. అంటే వస్తున్న ట్రెండ్స్ రానున్న రాజకీయాల్లో దేనికి సంకేతం, ఇది ఏం చెప్తుంది రిజల్ట్? దిస్ ఈస్ గుడ్ వన్ వే ఇట్ ఈస్. అంటే మనం చూసినట్టయితే ఇది మనం అనుకున్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ, అనుకున్నట్టు ఒకటే పార్టీకి అడ్వాంటేజ్, క్లీన్ స్వీప్, ఇవన్నిటికీ భిన్నంగా అంటే ఒకటి గుర్తించాలి మనము. యాక్చువల్ గా పోల్ అనాలిసిస్ ఏదైతే చేస్తారో, పోల్ మామూలు ప్రిడిక్షన్స్ అయితే చేస్తారో, అంటే సర్వేలు అంటాం కదా మనం, సర్వేలు చేసినప్పుడు ఆ సర్వేల్లో నార్మల్ గా సర్వేలు ఎంతమంది దగ్గర అభిప్రాయం తీసుకుంటాం మనం? 1,00,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో మాక్సిమం తీసుకుంటే ఒక 6,000 తీసుకుంటాం, అంతే కదా? అంటే 6% తీసుకుంటారు. మరి 1,00,000 మంది అభిప్రాయాలు 6,000 అభిప్రాయాలతో ఎట్లా ఏకీభవం అయితే చెప్పండి? అంటే ఇంత భిన్నమైనటువంటి సొసైటీలో మనం ఒక 6,000 మంది దగ్గర అభిప్రాయం తీసుకొని ఇగో ఇక్కడ 1,00,000 మంది ఇది అని చెప్పలేం కదా. సో ఓటింగ్ పర్సంటేజ్ 70, 80, 90% కూడా ఓటింగ్ అయినప్పుడు ఒక 6,000 మంది ఓటర్లు, వాళ్ళు కూడా 6,000 మంది కూడా ఖచ్చితంగా మనకి అంటే ప్రీ పోల్ సర్వేలో కానీ పోస్ట్ పోల్ సర్వేలో కానీ ఖచ్చితంగా చెప్పినట్టు ఎట్లా చెప్తాము? సో అందుకనే ఎప్పుడైనా సరే ఒక మనిషి అంటే అభిప్రాయం ఏ విధంగా ఉంటది అనేది మనము అది ఓటింగ్ మిషన్ లోకి వెళ్ళి ఓటింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో కొన్నిసార్లు ఓవరాల్ అట్మాస్ఫియర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ చూడండి మీరు, యాక్చువల్ గా వాస్తవంగా చూస్తే హర్యానాలో కూడా
బీజేపీ లాస్ట్ 10 years లో కూడా వాళ్ళు అంత అంటే బ్యాడ్ గా ఏం చేయలేదు రూల్ వాస్తవంగా చూస్తే, ఎందుకంటే దేవ్ డన్ వెల్. కొన్ని వాళ్ళకి ఈ లాస్ట్ 10 years లో గవర్నమెంట్ నుంచి స్కామ్స్ లేవు. సరే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కొంత అనిశ్చితి ఉంది, కొంత తర్వాత అగ్నివీర్ లాంటి పథకాల్లో కొంత అసంతృప్తి ఉంది, అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆ రెగ్యులర్స్ ఇష్యూని కూడా కొంత మంచిగా హ్యాండిల్ చేయాల్సి ఉంది. ఇట్లాంటి అసంతృప్తులు పక్కన పెడితే ఓవరాల్ గా వాళ్ళు సైని నాయకత్వంలో పెద్ద స్కామ్ కానీ పెద్ద గొటాలా కానీ అట్లా ఏం లేదు. అంటే సో అదే విధంగా అన్ని జాతులు అక్కడైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి క్యాస్ట్ ని వాటిని ఈక్వేషన్ అన్నింటినీ కొంతవరకు పోలింగ్ కంటే ముందు ఒక లాస్ట్ 6 months నుంచి కొంత బీజేపీ నాయకత్వం వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టే కనబడుతుంది. అంటే వాళ్ళకి ఏదైతే అంటే ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలో అటువంటి పోలింగ్ స్ట్రాటజీస్ అన్నింటిలో కూడా బీజేపీ సక్సెస్ఫుల్ గానే కనపడింది. అదేవిధంగా కాంగ్రెస్ చూసినట్టయితే ఇంతకుముందు మన ప్యానల్ మెంబర్స్ చెప్పినట్టు కొంత డెఫినెట్ గా వాళ్ళకి మేము గెలుస్తున్నాము, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ మాకు అడ్వాంటేజ్ అవుతుంది, సో మాకే అడ్వాంటేజ్ ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ లోకి వాళ్ళు వెళ్ళినట్టు కూడా కొంత అంటే రిలాక్సేషన్ కనపడినట్టు కూడా ఈ రిజల్ట్ తర్వాత మనం చెప్పొచ్చు. బట్ ఎనీవే ఇట్స్ మనం టూ ఎర్లీ టు కమెంట్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఒక 1/2 hour 45 minutes తర్వాత రియల్ ట్రెండ్స్ వస్తాయి. బట్ ఓవరాల్ గా అయితే అసలు బీజేపీ అసలు అంటే ఎట్టి పరిస్థితుల్లో పోటీ కూడా ఉండదు అనే స్థాయి నుంచి గట్టి పోటీ ఇచ్చి ఇప్పుడు అధికారంలో వచ్చినట్టు కనబడుతుంది. అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే ప్రజాస్వామ్యంలో మన డెమోక్రసీలో అన్ని పార్టీలకి అందరికీ అంటే సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రజా తీర్పుగానే మనం దీన్ని గౌరవించాలి, దీన్ని ఒక పోటీనే చూడాలి మన ఇండియన్ ఎలక్షన్ లో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇంత పోలరైజ్ సొసైటీలో అంటే మీరు చూడండి, అక్కడ కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే మైనారిటీ ఓట్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ క్లియర్ గా ఒక పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. మైనారిటీ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఉన్న క్యాస్ట్ రిలీజియన్స్ ఉన్న దగ్గర కాంబినేషన్ ఆఫ్ ఉన్నది. అంటే ఒకటే పార్టీకి ఒక ఏరియాలో డామినేషన్ ఉన్న దగ్గర క్లియర్ గా వీళ్ళే గెలుస్తున్నారని కాకుండా మిక్స్డ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది. సో విచ్ ఇస్ గుడ్. డెమోక్రటిక్ సొసైటీలో పోలరైజ్డ్ కంటే కూడా అభివృద్ధి లేకపోతే వాళ్ళ ఆత్మవిశ్వాసము, ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి వల్ల మేము మా ప్రభుత్వాన్ని మళ్ళీ స్వాగతిస్తున్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది విచ్ ఇస్ గుడ్ ఫర్ ది సొసైటీ ఓవరాల్ గా చూస్తే. రైట్, ఒక్క సెకండ్ అండి. శేషి గారు ఇందాక అతను కేకే సర్వే కిరణ్ చెప్పినట్టు ట్రెండ్స్ లాస్ట్ కల్లా మారుతాయి అంటున్నారు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఇందాకనే ఇంకో బ్రేకింగ్ చూసినాను, వినేష్ ఫోగాట్ మళ్ళీ ఆధిక్యంలో వచ్చినారు. తర్వాత 3 రౌండ్ల తర్వాత సైనికి స్పష్టమైన 3000 ఆధిక్యత లభిస్తుంది. అంటే ట్రెండ్స్ బీజేపీ నుంచి మళ్ళీ ట్రెండ్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు కొంత టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? లాస్ట్ టైం హర్యానాలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్ కూడా ఇంత వెరీ లాస్ట్ మినిట్ దాకా 500 లాస్ట్ టైం సార్ చెప్తున్నట్టు లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు, 46 రాలేదు, 40 దగ్గరే ఆగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు 31 శాసనసభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు వాడు 34 దగ్గర లీడ్ అవుతున్నట్లుగా మనకి కనపడుతుంది. పోయినసారి కూడా ఇదే దోబూచులాడింది 2 పార్టీల మధ్య విజయము. బట్ ఈసారి కూడా అదే విధమైన ట్రెండ్ కొనసాగుతుంది. కానీ బట్ భారతీయ జనతా పార్టీ అంచనాలకు మించి హర్యానాలో పోటీ ఇవ్వటాన్నే మనం ఇక్కడ ఆశ్చర్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఎలక్షన్స్ కు ముందైతే హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరూ చెప్పలేదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి కూడా గెలుపైన కాన్ఫిడెన్స్ లేదు. కానీ వాళ్ళు చివరి వరకు పోరాటం చేశారు, ఒక సోషల్ ఇంజనీరింగ్ ని పట్టుకొచ్చారు. అక్కడ ఫలితాలు అనుకూలంగా సాధించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకి వచ్చినప్పటికీ కూడా హర్యానాలో కాంగ్రెస్ కి ప్రతికూలమైన ఫలితం వస్తే కాంగ్రెస్ ఈ ఫలితం నుండి కొంత గుణపాఠం నేర్చుకోవాలి. ఆ గుణపాఠం ఏంటి అని అంటే, తన మిత్రపక్షాలను గనక నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి అవగాహన కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పటం కాదు, సమయానుకూలంగా రాజకీయ ఎత్తుగడలు కూడా మార్చుకోవాలి. రాజకీయ ఎత్తుగడలు భారతీయ జనతా పార్టీని ఓడించే విధంగా ఉండాలి, కానీ భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేటట్టుగా ఉండకూడదు అనేది హర్యానా ఎన్నికలు వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. ఒకవేళ ఆ గుణపాఠం ఇక్కడ నేర్చుకోకపోతే రాబోయేటటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇబ్బందికరమవుతుంది. 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే బలంగా ఉన్నాయి. మహారాష్ట్రలోనైనా, మీకు జార్ఖండ్ లోనైనా, బీహార్ లోనైనా, ఢిల్లీలోనైనా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు బలంగా ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ బలంగా లేదు. కాబట్టి కాంగ్రెస్ కాస్త తగ్గి తన మిత్రపక్షాలను ఆ రాష్ట్రాల్లో బలోపేతం చెయ్యకపోతే భారతీయ జనతా పార్టీకి 6 రాష్ట్రాల్లో కూడా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మీకు పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, పెద్ద రాష్ట్రం బీహార్ లో కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కదా.
2 చిన్న రాష్ట్రాలు ఢిల్లీలో గాని జార్ఖండ్ లో గాని ఇండియా కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ఆ 4 రాష్ట్రాల్లో లీడ్ చేయాలి అంటే ఇవాళ హర్యానాలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం కావాలా. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా తన ఎన్నికల వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గెలుస్తామనుకున్న దగ్గర ఓడిపోతున్నారు, ఓడిపోతామనుకున్న దగ్గర గెలుస్తున్నారు. మీకు కశ్మీర్ లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఆశలు ఉన్నాయి. ఖచ్చితంగా నయా కాశ్మీర్ నినాదం తీసుకొచ్చాము, కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేశాము, మేము ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ భావించింది. కానీ అక్కడ ఓటమి ఎదురవుతుంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో తప్పకుండా గెలుస్తామని భావించింది, దానికి ఇప్పుడు ఓటమి అంచున నిలబడింది. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ తన వ్యూహాలను, తన రాజకీయ వ్యూహాలను పునఃసమీక్ష చేసుకోవాలి. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసుకోకపోతే 2029 లోక్సభ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీని ఓడించాలనే తన లక్ష్యం ఇంకా దూరం అవుతుంది దానికి. కాబట్టి కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది భారతీయ జనతా పార్టీని నిలువరించాలనా లేకపోతే భారతీయ జనతా పార్టీ బలోపేతం అవ్వాలనేది కాంగ్రెస్ చేతుల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ అంశంగా మనం చూడాలి. ఈ ఖచ్చితంగా హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఒక